మన మధ్యలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడంట. తెలుసా మీకు? ఎవరైనా? ఆయన కనిపించడు. ఎవరు? Yes, you're right. Wherever 2 or 3 are gathered, I am in their midst అని దేవుడు వాక్యం చేశాడు. ఎక్కడ 2 3 నా నామంలో కూడి ఉంటారు, అక్కడ ఎవరు ఉంటారంట? యేసయ్య ఉంటారు పిల్లలు. సో కొద్దిసేపు మనం డివోషన్ లో మరి యేసయ్య నీతోటి నాతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నారు విన్నామా? ఆర్ యు రెడీ? yes. నా మాటలు కాదు, ఐఎమ్ ఓన్లీ స్పీకర్. స్పీకర్ తెలుసు కదా, ఓన్లీ మౌత్ పీస్. గాడ్ స్పిరిట్ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అన్నది కదా. సో ఆయన చెప్పే మాటలు అనుకుందాం, ఓకేనా? బైబిల్ లో తీయండి. వి విల్ రీడ్ ఎ వర్స్ ఫ్రమ్ ద బైబిల్. మన థీమ్ ఏంటిది? దేవుని ఆశ కదా. సో ఐ విల్ పుట్ బిఫోర్ యూ 4 things. 4 విషయాలు. దేవుని ఆశ ఏంటిది? దేవుని ఆశ ఏంటిది? మీకు అర్థమైందా? ఈ 2 days 3 days దేవుని ఆశ ఏంటో మీరు చాలా వింటా వచ్చారు కదా. ఐ వాంట్ టు యాడ్ టు దట్. దేవుని ఆశ ఏంటిది అని 4 విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి, ఓకే? 2 Peter 3:9 చదువుకుందాం. ఎవరైనా చదివి సాయం చేస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది. 2 Peter 3:9. 2 Peter 3:9. 2 Peter 3:9 లేక ఓకే, నేను చదువుతున్నాను. 2 Peter 3:9. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఈ వచనంలో మనం చూస్తే ఎవడును నశింపవలనని డాష్, ఎవడును నశింపవలనని, తర్వాత ఏముంది? ఇచ్చయింపక. ఎవడు నశింపవలనని ఇచ్చయింపక. దాన్ని మనం ఇంకొక మాటలో అర్థం చేసుకోవాలంటే దేవుని ఆశ ఏంటంటే ఇచ్చయింపక అంటే ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. లేక దేవుని ఆశ ఏంటిది? ఎవరు నశింపకూడదు అని దేవుని ఆశ అని మనం బైబిల్లో చూస్తాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండంలో ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆదాము అవ్వలు పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము ద్వారా మనం అందరము దేనికి పాత్రులమయ్యా? మరణమునకు, నాశనమునకు పాత్రులమయ్యా. అయితే దేవుని ఆశ ఏంటిదంటే ఫస్ట్ పాయింట్, గాడ్స్ డిజైర్ ఈస్ దట్ నో వన్ షుడ్ పెరిష్. ఎవరు నశింపకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మరి ఆదాము అవ్వలు కూడా నశింపకూడదని ఆశించాడు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు? గాడ్ ప్రొవైడెడ్ సంథింగ్ ఫర్ ఆడమ్ అండ్ ఈవ్ కదా. వారికి ఏం అనుగ్రహించాడు? ఒక గొర్రె పిల్లను ఏం చేస్తాడు? వధించి వారికి ప్రొటెక్షన్, రక్షణ దయచేస్తాడు కదా. అలాగే ఈరోజు మరి మనం అందరం నశించిపోకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడు తెలుసా పిల్లలు? దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించి మన నాశనము, మన శిక్ష ఎవరి మీద వేశాడు? ఎవరి మీద? మన శిక్ష ఎవరు భరించారండి? బైబిల్ ఏం రాసిందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కల్వరిగిరిలో చనిపోయాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చూస్తున్నాం. సో ఫస్ట్ గాడ్స్ డిజైర్, దేవుని ఆశ మొదటిగా ఏంటిదంటే ఎవరు నశించిపోకూడదని, ఎవరు నశించిపోకూడదని దేవుని ఆశ. అదే మొదటి తిమోతి 2:4 మీకు చదివితే ఇంటికి చదవండి. 2 తిమోతి 2:4 చూస్తే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని. ఎవరు చదివితే సాయం ఉంటుంది. 1 Timothy 2:4 చదువుకుందాం. ఫస్ట్ గాడ్స్ డిజైర్ ఏంటి? ఎవరు
నశించుకోకూడదు. నోబడీ షుడ్ పెరిష్. ఓకే, సో రెండవది ఏంటిదంటే దేవుని డిజైర్. మనుషులందరూ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చేస్తున్నాడు. సెకండ్ గాడ్స్ డిజైర్. దేవునికి ఇచ్చ ఏంటిదంట? అందరూ రక్షణ పొందవలనని. సో ఫస్ట్ గాడ్స్ డిజైర్ ఈస్ ఎవరు నశించుకోకూడదని. తర్వాత గాడ్స్ డిజైర్ అందరూ రక్షణ పొందాలి. రెండు ఆల్మోస్ట్ సేమ్. సో ఫస్ట్ గాడ్స్ డిజైర్ ఇస్ ఎవ్రీబడి షుడ్ బి సేవ్డ్. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసి మనకు విమోచన, విడుదల దయచేశారు. దట్ ఈస్ గాడ్స్ డిజైర్ కదా పిల్లలు. థర్డ్ గాడ్స్ డిజైర్ ఏంటిదంటే మనం చూసినట్లయితే మన థీమ్ మార్క్ 12:30లో ఎవరైనా చదువుతారా? మార్క్ 12:30లో మన థీమ్ ఏంటి? గాడ్స్ డిజైర్ ఇస్ ద థీమ్ కదా. మార్క్ 12:30 నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది ఆయన ఆజ్ఞ, ఆయన డిజైర్. ఫస్ట్ డిజైర్ ఏంటంటే ఎవరు నశించుకోకూడదని. సెకండ్ డిజైర్ అందరూ రక్షింపబడాలని. థర్డ్ డిజైర్ ఏంటంటే మరి ఆయనను ప్రేమించాలి. మనం అందరం అంటే ఏం చేయాలి? వి షుడ్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ దై హార్ట్, విత్ ఆల్ దై సోల్, విత్ ఆల్ దై మైండ్, విత్ ఆల్ దై స్ట్రెంగ్త్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఇట్ ఈస్ హిస్ డిజైర్ ఆల్సో కదా. అయితే దీని అంతటితో ఒక మాట చెప్పచ్చు కదా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుని సేవించవలని అన్నదానికి ఒక మాట మీరేమైనా డిఫైన్ చేయగలరా? కెన్ యు సే వన్ థింగ్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ దిస్? గాడ్ వాంట్స్ us టు వర్షిప్ హిమ్. ఆయనను మనం ఆరాధించాలి. ఆయనను ఆరాధించినప్పుడు మనం ఏం చేస్తాం? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మనం ఆయనను సేవిస్తాం కదా. సో థర్డ్ డిజైర్ ఆఫ్ గాడ్ ఇస్ టు వర్షిప్ హిమ్. ఆయనను ఆరాధించే వారంగా మనం ఉండాలని, ఆరాధికులుగా ఉండాలని మూడవ డిజైర్. ఫోర్త్ డిజైర్ మనకందరికీ తెలిసింది కదా. మత్తయి సువార్తలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సో థర్డ్ గాడ్స్ డిజైర్ ఇస్ దట్ వి షుడ్ ప్రీచ్ ద గాస్పెల్. యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. ఓకే, ఒకసారి మళ్ళీ మనం రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్ డిజైర్, ఫస్ట్ రెండు కలిపేద్దాం. ఫస్ట్ ఏంటి? ఎవరు నశింపకుండా రక్షణ పొందాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ మరొకసారి చూసుకుందాం. ఫస్ట్ తిమోతి 2:4లో మనం చూసినట్లయితే, మొదటి తిమోతి 2:4 మనం ఆల్రెడీ చదివాము. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ సెకండ్ విషయం ఏంటంటే సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము. దట్ వి షుడ్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. దేవుడి సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో దీనికి ఒక మాట చెప్తాం. మనము ఆత్మీయంగా ఎదగాలని. సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం అంటే ఏంటంటే వి షుడ్ గ్రో స్పిరిచువల్లీ. మనం ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. సో 4 చూసాం. ఫస్ట్ది మనం నశింపకుండా రక్షింపబడాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది మనం ఆత్మీయంగా ఎదగాలని కోరుతున్నాడు దేవుడు. సత్యమును కూర్చిన అనుభవం జ్ఞానము కలిగి ఉండాలని. మూడవది మనం చూసాము ఏంటిదంటే వి షుడ్ వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ మైండ్, విత్ ఆల్ అవర్ సోల్. మన దేవుని సేవించాలని ఆయన ఆశపడుతున్నాడు. నాలుగవది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని ఆయన ఆశపడుతున్నాడు. దీస్ ఆర్ ద 4 డిజైర్స్. ఇన్ఫాక్ట్ బైబిల్ మొత్తం చూస్తే బైబిల్లో ఏమున్నాయండి?
బైబిల్ ఇఫ్ యు రీడ్ ఫ్రమ్ జెనసిస్ బైబిల్ జాగ్రత్తగా చదివితే we can know God's desire. Every page of the Bible, every verse of the Bible మరి ఏదో ఒక విధంగా దేవుని ఆశను మనకు తెలియపరుస్తూ ఉంది, లేక దేవుని చిత్తాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. వాటిలో మనం 4 చూస్తున్నాం. మొదటిది ఏంటంటే మనం అందరూ రక్షణ పొందాలని. ఓకే, ఈ 4 ఆశలు దేవుడు కలిగి ఉన్నాడు. అయితే there is one more person. ఓకే, ఇక్కడ మనం ఒక గెస్ట్ గురించి అనుకున్నాం కదా. వన్ గెస్ట్ ఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేర్ ఈస్ అనదర్ పర్సన్. తెలుసా మీకు ఎవరో? యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా కనిపించాడు. He is our enemy. మన శత్రువు. ఎగ్జాక్ట్లీ, సాతాను కూడా ఉన్నాడంట. యేసయ్య ఉన్నాడు, యేసయ్యకి 4 ఆశలు కలిగి ఉన్నాయి కదా. యేసయ్య ఆశ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, నశింపకుండా అందరూ రక్షింపబడాలి, దేవుని ఆరాధించే వారంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారంగా ఉండాలని యేసయ్య కోరుకుంటా ఉంటే సాతాను కూడా కోరిక ఉందంట. ఏం కోరిక తెలుసా? ఏం కోరిక? హిస్ డిజైర్స్ ఆర్ ఆపోజిట్ టు గాడ్స్. దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా the devil desires. You know what the devil's desire is? The devil's desire is to destroy you. అపవాది లేక సాతాను ఏమనుకుంటున్నాడంటే ఆయన కోరిక ఏంటో తెలుసా? ఆయన ఆశ ఏంటంటే మిమ్మల్ని నాశనం చేయాలని దేవుని డిజైర్. ఒక పక్కన గాడ్స్ డిజైర్, మరి ఎవరు నశింపకుండా యేసుక్రీస్తుని అంగీకరించాలని, రక్షణ పొందాలని ఒక పక్కన ఆయన ఆశిస్తా ఉంటే అపవాది ఏం ఆశిస్తున్నారంట? అందరూ నాశనం అవ్వాలని ఆశిస్తున్నారంట. దీనొచ్చింది మరి అపవాది మన జీవితాల్లో ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ వీ హ్యావ్ దిస్ స్ట్రగుల్. దేవుని మాట ఒక సైడ్ నుంచి వినిపిస్తూ ఉంటే ఇంకొక సైడ్ నుంచి అపవాది వినిపిస్తూ ఉంటాడు. దేవుడు తన డిజైర్ ఒక సైడ్ నుంచి మనకు చెప్తా ఉంటాడు, అపవాది తన డిజైర్ ఇంకొక సైడ్ నుంచి చెప్తాం. అన్ఫార్చునేట్లీ అనేక సార్లు మనం ఎవరు మాట వింటాం? దేవుడి మాట వింటామా, అపవాది మాట వింటామా? ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకు తెలుసు ఆదాము అవ్వలు కదా. ఆదాము అవ్వలకి దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినద్దు అని చెప్పాడు. అయితే ఆదాము అవ్వలు ఏం చేశారు? తిన్నారు కదా. ద వే సాటన్, అపవాది ఎలా వస్తాడంటే మన దగ్గరికి వచ్చి ఏమంటాడు? ఇది నిజమా అంటాడు. ఏది నిజమా? యేసయ్య నిజమైన దేవుడు, ఇది నిజమా అంటాడు. యేసయ్య దేవుడు కాదు, ఇది నిజమా అంటాడు. యేసయ్య మాట వినాలా, వినకూడదు, ఇది నిజమా అంటాడు. మనము ఆయన సైతాను మాటే వింటాం కదా. సో దేవుడు మనల్ని మరి అభివృద్ధి చెందాలని కోరుకుంటే సైతాను ఏం కోరుకుంటాడంట? మనము నాశనాన్ని కోరుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే గాడ్ వాంట్స్ us to worship God. అయితే సాతాను ఏమనుకుంటాడంటే మన జీవితాల్లో మనల్ని దేవునికి దూరంగా చేయాలని, మన జీవితంలో మరి దేవుని నుంచి దూరం తీసుకెళ్లాలని. దేవుని నుంచి దూరంగా వెళ్తే ఏమవుతుందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 అధ్యాయంలో మనం తెలిసిన వచనమే, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయమందు దేవునికి ప్రార్థన చేయడే అంటారు కదా. అపవాది ఏం తీసుకొస్తాడు? చింత. Satan brings worry. God wants us to worship. Satan wants us to worry. డెబ్లు. ఓకే, మనం అనేక సార్లు చింతపడతా ఉంటాం కదా అన్ని విషయాల గురించి. ఇది ఎవరు పెడతారు తెలుసా? మన హృదయాల్లో చింత అనేది ఎవరు తీసుకొస్తారు తెలుసా? ఎవరు? అపవాది లేక సాతాను ఆశ ఏంటంటే మనం చింతించి కృంగిపోవాలి అని. ఎవరి ఆశ? సాతాను ఆశ. అందుకే మరి యేసయ్య పలుకుతాడు, మీ హృదయములను కలవరపడ నీయగుడి అనే మాట మనం చూస్తాం. పాటల్లో కూడా మనం నేర్చుకున్నాం కదా. అనేక సార్లు మనం చింతపడతాం. చింతపడ్డప్పుడు ఏం చేయాలి మనం? హిందీ పాట ఉంది కదా, బోస్తో అప్ని ఈశ్వర్ దావో. మన యొక్క భారాన్ని ఎవరి మీద వేయాలంట? యేసు మీద వేయాల. ఎందుకంటే ఆయన మన కొరకు చింతిస్తా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. 1 పేతురు 5:7 మనం చూస్తే వరే చదువుతారా? 1 Peter 5:7.
మొదటి పేతురు 5:7 మనం చూస్తే మన కొరకు ఒక ఆయన చింతిస్తున్నాడు. ఎవరు చింతపడుతూ ఉన్నారు? మొదటి పేతురు 5:7 ఆయన గురించి చింతిస్తున్నాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన చింత అంతా ఎవరి మీద వేయాలంట? ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద మన చింత వేయాలి. అపవాది మనల్ని చింతించమని కోరుతా ఉంటాడు. హిస్ డిజైర్ ఇస్ దట్ వి వరీ, బట్ గాడ్స్ డిజైర్ ఇస్ దట్ వి వర్షిప్ గాడ్. కదండి మన పాటలు పొట్టివాడు పొడుగువాడు పాడని ఒకసారి. పొట్టివాడు పొడుగువాడు దిగులు చెందకు. తర్వాత నాకు ఇంపడలేదు. పొట్టివాడు పొడుగువాడు దిగులు చెందకు, దేవుడు చేసిన తన రూపంలో నీవు దిగులు చెందకు. చేసను తన రూపంలో దిగులు చెందకు, నీవు దిగులు చెందకు. స్తుతులతో కృతజ్ఞతాస్తుతులు చేయమరువకు. ఓకే, సో గాడ్ వాంట్స్ us to worship. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుతున్నాడు. అపవాది మనల్ని చింతించమని కోరుతున్నాడు. సో దట్ ఈస్ గాడ్స్ డిజైర్. గాడ్స్ డిజైర్ ఇస్ టు బిల్డ్ యూ. మిమ్మల్ని ఆత్మీయంగా దేవుడు మరి ఎదగాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని యొక్క ఆశ ఏంటంటే సత్యం గురించిన అనుభవ జ్ఞానం మీరందరూ కలిగి ఉండాలని పిల్లలు. గాడ్స్ డిజైర్ ఇస్ టు దట్ యూ షుడ్ గ్రో ఇన్ ద దేవుని వాక్యంలో మీరు ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. సో ఫోర్ థింగ్స్ గాడ్ డిజైర్. గాడ్ ఇస్ డిజైరింగ్ దట్ అందరూ రక్షణ పొందాలి. సాల్వేషన్ ఇస్ గాడ్స్ డిజైర్. వర్షిప్ ఇస్ గాడ్స్ డిజైర్. గ్రోయింగ్ ఇస్ గాడ్స్ డిజైర్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అనేది దేవుని డిజైర్. అయితే అపవాది డిజైర్ ఏంటంటే నిన్ను డిస్ట్రాయ్ చేయాలని, నిన్ను నాశనం చేయాలని, మరి నీ హృదయంలో చింత పెట్టాలని, నీ హృదయంలో ఈ లోకం గురించిన ఆశ నింపాలని అపవాది సాతాను కోరుతా ఉన్నాడు. పిల్లలు, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు చూస్. మనమందరము ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. దేవుని కోరికను నెరవేరుస్తామా, దేవుని ఆశను నెరవేరుస్తామా, ఆర్ సాతాను ఆశను నెరవేరుస్తున్నామా? ఇట్స్ టైమ్ టు రెట్రోస్పెక్ట్. మరి ఎవరి ఆశను మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం? యేసయ్య ఆశను మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా? అపవాది ఆశను మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా? ఒకసారి మన హృదయాలను పరీక్ష ఉంచుకోవాల్సిన సమయం ఇది. పిల్లలు, మరి ప్రయాసతో ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని, దేవుని పాటలు నేర్చుకోవాలని, మరి దేవునిలో ఎదగాలని దేవుడు ఆశించి ఈ క్యాంప్ ఏర్పాటు చేసి మరి 2-3 months ముందే మరి ఆర్గనైజర్స్ కి దేవుడు తోడుగా ఉండి ఎవ్రీ బుక్ దట్ యు సీ, ఎవ్రీ వర్డ్ ఇన్ ద బుక్ దట్ యు సీ, ఎవ్రీథింగ్ దేవుని ఆశ. అది ఏంటిది? నువ్వు యేసయ్య గురించి తెలుసుకోవాలి. యు షుడ్ నాట్ పెరిష్, యు షుడ్ కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్షణ మీరు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం ఎవరి మాట వింటున్నాం? యేసయ్య మాట వింటున్నామా, అపవాది మాట వింటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. పిల్లలు, దేవుని ఆశ ఏంటిదో తెలుసా? మనమందరము రక్షింపబడాలని, మనమందరము ఆయనను తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. పిల్లలు, మీకు తెలుసా ఆయన ఆశ ఎంత ఎక్కువైందంటే ఈ సన్ ఇస్ ఓన్లీ బిగోటెన్ సన్, తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయనను మరి ఆ సిలువ వేశారు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. ఆయనను ఏం చేశారు? మరి తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, ఉమ్మి వేశారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ హిస్ డిజైర్, హిస్ డిజైర్ ఇస్ ద స్మైల్ ఆన్ ద ఫేస్ టుడే. దేవుని కోరిక, దేవుని ఆశ ఏంటిదో తెలుసా? చెప్పాలి మీరు. ఎవరును ఎక్కడను అందరూ మారుమనసు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఈ క్యాంప్ ని ఆర్గనైజ్ చేశారు. అంతేకాదు, మీరు ఆత్మీయంగా దేవునిలో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. సత్యం గురించిన అనుభవ జ్ఞానం మనం అందరం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పిల్లలు, అంతేకాదు, ద అల్టిమేట్ డిజైర్ ఆఫ్ గాడ్ ఏంటో తెలుసా? మీరు అందరూ ఇవన్నీ దేవుడు కోరుతున్నాడు సరే, ఇవన్నీ దేవుడు ఆశిస్తున్నాడు సరే, ఓకే, ఇవన్నీ దేవుడు ఆశిస్తున్నాడు, ఓకే.
ఇవన్నీ దేవుడు ఆశిస్తున్నాడు. కానీ అల్టిమేట్ క్వశ్చన్ మానవులకు కలిగేది ఏంటంటే నాకేంటి? ఇవన్నీ నేను చేస్తాను, దేవుడు ఆశించినవన్నీ ఐ విల్ డూ ఇట్ టుడే, వాట్ విల్ ఐ గెట్? నాకేం దొరుకుతుంది అనే క్వశ్చన్ మనకు ఉంటుంది కదా. వి ఆల్ హ్యావ్ దిస్ క్వశ్చన్. మనం ఏం చేసినా రివార్డ్ ఆశిస్తాం కదా. నేను కష్టపడి దేవుని కొరకు పని చేసిన నాకేంటి అని మనకు ఆశ ఉంటుంది. కానీ దేవుని ఆశ ఏంటిదో తెలుసా పిల్లలు? ఇఫ్ వీ డూ ఆల్ దిస్ థింగ్స్, దేవుని ఆశ ఏంటిదో తెలుసా? గాడ్ వాంట్స్ us టు బి విత్ హిమ్. సదాకాలము ఆయనతో కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకొకటి ఏంటి తెలుసా? వన్ థింగ్, ఈరోజు మనకి వీఆర్ ఇన్ ద బాడీ కదా, మనము శరీరంలో ఉన్నాం. మన ఆత్మ మరి అపవాది మాటలు విని లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నది. ఒకవేళ దేవుడు ఆశించినట్లుగా మనం ఆయన మాట విని ఆయన మరి రక్షణలో మనం ఉన్నట్లయితే వన్ థింగ్, వన్ డే, ఒకరోజు మనమందరం కూడా యేసయ్యలాగా అయిపోతాం. వాట్ మోర్ డూ యూ వాంట్? అంతకంటే ఇంకేం కావాలి? వి విల్ ఆల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ జీసస్. ఈ ముక్కు, నోరు, చెవు, షుగర్, బీపీలు ఇవన్నీ ఉండవు. కొంతమందికి మరి చిన్న పిల్లలకి డిఫికల్టీస్ ఉంటాయి కదా, ఇంపైర్డ్ చిల్డ్రన్ ఉంటారు, అవన్నీ ఉండవు ఆయన దగ్గర. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ us టు హిస్ ఇమేజ్. అంతకంటే ఏం కావాలండి? హీఈస్ గివింగ్ హిస్ ప్రెసెన్స్. మన దేవుని పని చేసినప్పుడు, ఆయనను మనం అంగీకరించి ఆయన చెప్పినవన్నీ చేసినప్పుడు వన్ డే ఫర్ ఎవర్, అది కూడా ఇటర్నల్ లైఫ్, మన నిత్య జీవము ఎవరితో ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభుతో ఉంటుంది. అంతకంటే భాగ్యం మనకేం కావాలి కదా. సో గాడ్స్ డిజైర్ ఇస్ దట్ వీ షుడ్ నాట్ పెరిష్. గాడ్స్ డిజైర్ ఇస్ దట్ వీ షుడ్ గ్రో. గాడ్స్ డిజైర్ ఇస్ దట్ వీ షుడ్ ప్రీచ్ ది గాస్పెల్. గాడ్స్ డిజైర్ ఇస్ దట్ వీ షుడ్ చేంజ్. మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, వీ షుడ్ బి గోయింగ్ మిషనరీస్, వీ షుడ్ బి గివింగ్ మిషనరీస్, వీ షుడ్ బి ప్రేయింగ్ మిషనరీస్. ఇవన్నీ చేయడం ద్వారా మనం దేవుని ఆశను నెరవేర్చిన వారంగా ఉంటాం. మరి మిషనరీ లెసన్స్ మనం వింటున్నాం, బైబిల్ లెసన్స్ వింటున్నాం, వాటన్నిటినీ మనం ఫాలో అవ్వి ఒకవేళ ఆ విధంగా మనం జీవించినట్లయితే వన్ డే మనమందరం కూడా యేసయ్యలాగా మారిపోతాం. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా అండి? మన దేవుడు దహించి అగ్ని, ఆత్మరూపి అయిన దేవుడు. నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ హిమ్. దేవుని ఎవరు చూడలేదు. మనం మనలో చాలా మంది ఇంకొక తలంపు చెప్పి ముగిస్తాం. మనలో చాలా మంది అనుకుంటాం కదా, సమ్మర్ ఈవెన్ ఛాలెంజ్, యేసయ్య ఉంటే నాకు ఇప్పుడు కనిపించు, ఐ వాంట్ టు సీ యూ ఇమ్మీడియట్లీ, నువ్వు ఎక్కడున్నా నాకు కనిపించు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం రాస్తుందంటే దేవుడు దహించు అగ్ని. ఇఫ్ గాడ్ కమ్స్ యాజ్ ఇట్ ఈస్, వి విల్ నాట్ బి ఏబుల్ టు ఫేస్. అది ఆయన మహిమ. అందుకే దేవుడు మనలో ఆత్మరూపిగా ఉంటున్నాడు కదా. ఆత్మరూపి అయిన దేవుని ఆశ ఏంటంటే మనం కూడా ఆత్మలో ఎదగాలని. ఆత్మరూపి అయిన దేవుని ఆశ ఏంటంటే మనం కూడా ఆత్మలో ఎదగాలని. ఆయన ఆల్రెడీ మనకు కావాల్సిన అన్ని సిద్ధపరిచాడు కదా. ఇన్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తునందు మనకు కావాల్సిన అన్ని ఆయన సిద్ధపరిచాడు. ఆల్ వి హావ్ టు డూ ఇస్ ఒబే. ఆయనను మనము అంగీకరించాలి, ఆయన మాటలు వినాలి. ఓకేనా పిల్లలు? మరి దేవుని ఆశను మరి నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆఫ్టర్ ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని ఆశ ఏంటిదో మనం 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ అంతటా మారు మనసు పొందాలని. నో వన్ షుడ్ పెరిష్. ఎవరు కూడా నశించకూడదని దేవుని ఆశ. సెకండ్ థింగ్ ఈజ్ గాడ్ వాంట్స్ యు టు వర్షిప్ హిమ్. ఆయనను ఆరాధించే వారంగా మనం ఉండాలి. మూడవది, ఆయనలో మనం ఎదిగే వారంగా ఉండాలి. నాలుగవది, ఇతరులకు సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. అందరు కళ్ళు మూసుకుంటే మనం ప్రేయర్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకొని అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. దేవుని ఆశ ఏమిటో మనం విన్నాం కదా. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. సాతాన్ అయితే డెవిల్ వాంట్స్ టు డిస్ట్రాయ్ యూ. ఉదయకాల సమయంలో
ఇంకా ఎవరైనా యేసుని మీ హృదయంలో స్వీకరించకపోతే ఇదే మిగిలి అనుకూలమైన సమయం. యేసయ్య మన కొరకు కల్వరిలో చనిపోయి పాతిపెట్టుకుని తిరిగి లేచి ఆరోహణమై మనకు జ్ఞాపకం చేస్తున్నారు. వన్ డే ఈస్ గోయింగ్ టు కమ్ టు టేక్ us. యేసయ్యను మీ హృదయంలో చేర్చుకొనకపోతే యేసయ్య నేను పాపిని, నాకు రక్షణ దయచేయండి, నేను నిన్ను నమ్ముచున్న చిన్న ప్రేయర్ మీ హృదయంలో చేసుకుంటే యేసయ్య మిమ్మల్ని ఆయన బిడ్డగా చేసుకుంటారు. ఒకవేళ యేసయ్యను ఆల్రెడీ మీరు నమ్ముకున్నట్లయితే మరి గాడ్స్ డిజైర్ ఇస్ టు వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించే వారంగా మనం ఉండాలి, ఆయనలో ఎదిగే వారంగా ఉండాలి, ఆయన సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సాయం చేయండి. అందరూ చిన్న ప్రేయర్ చేసుకుని నేను ఒక హాఫ్ మినిట్ మౌనంగా ఉంటాను, తర్వాత ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాను. నమ్ముకున్న వారు మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి. నమ్ముకున్న వారు యేసయ్య నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు నీ యొక్క ఆశను నా జీవితంలో నేను నెరవేరుస్తానని చిన్న ప్రేయర్ చేస్తాను.